ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. భూమి విరిగి ఫలమిచ్చెను, మేఘమిరిగి వర్షమొచ్చెను, రొట్టె విరిగి వృద్ధి చెందెను, నన్ను విరిచి వాడుకోమయ్యా. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? మరో పర్యాయం మనం ఇలాగ దేవుని దైవవాక్యాన్ని ధ్యానం చేయడానికై దేవుడు మనకు అనుగ్రహించిన ఈ మంచి తరుణమును బట్టి మనము ప్రభువుని ఎంతగానో స్తుతించి బద్దులమై ఉన్నాం. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభువు మనలను నడిపించునుగాక. ఆమె నేటి దిన వాక్య ధ్యానమై ఆదికాండం 16 అధ్యాయం 3 నుండి 6 వరకున్న 4 వచనాలలో ఉన్న సారాంశాన్ని ధ్యానం చేయుచు ఉన్నాము. 6వ వచనాన్ని చదువుతున్నాను. అందుకు అబ్రాము, ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉన్నది, నీ మనస్సు వచ్చినట్లు దాన్ని చెయ్యమని శారాయితో చెప్పెను. శారాయి దాన్ని శ్రమ పెట్టినందున ఆమె యొద్ద నుండి అది పారిపోగా. ప్రార్థన. తండ్రి దేవా స్తోత్రాలు. చదవబడిన వాక్య భాగం మీది. వినుచున్న వారందరూ మీ వారు. మీ దాసుడనైన నన్ను సంపూర్ణముగా మరుగు చేసి దైవస్వరాన్ని వినిపింపచేయండి. రాకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధం చేయండి. సియోనులో నుండి మీ కృపాహస్తం మా అందరికీ తోడయుండునుగాక. దైవ కుమారుని సన్నిధిని అనుగ్రహించి మా ద్వారా మీరు మహిమ పొందమని యేసయ్య నామమున అడుగుచున్నాము మా పరమ తండ్రి. ఆమెన్. ఆత్మీయులారా, వింటున్నారు కదూ? ఈరోజు మనం నేర్చుకొనుచున్న అంశము హాగరుకు శ్రమలెందుకు వచ్చాయి. హాగరు జీవితంలో శ్రమలు ఎందుకు వచ్చాయి అనే విషయాన్ని ధ్యానం చేయబోతున్నాం. గడిచిన దినాన మనము హాగరును గూర్చి నేర్చుకున్నాం. 16వ అధ్యాయం నుండి ఈమె చరిత్ర మనకు తటస్థిస్తూ కనిపిస్తుంది. నిజానికి ఈమె 13వ అధ్యాయంలోనే తన జీవితం 12 చివరి భాగంలోనే మనకు తన జీవితం ఆరంభించబడింది. సరియే, బైబిల్ గ్రంథం అంతటిలో కూడా హాగరు అనబడిన పేరు 10 పర్యాయాలు రాయబడి కనిపిస్తుంది. ఆది కాండంలో 8 సార్లు, గలతీలకు రాసిన పత్రికలు 2 సార్లు. బైబిల్ గ్రంథాన హాగరు అనే ఆమె ఒక్కరే ఉన్నారు. ఈమె ఒక ఐగుప్తురాలు. ప్రియులారా, ఈమెకు 2 సార్లు దైవదూత ప్రత్యక్షం జరిగింది. నిజానికి ఈమె ఒక బానిస, ఓ దాసి. అయితే ఈ భాగంలో ఈమెకు శ్రమలు ఎందుకు వచ్చాయి అనే విషయాన్ని మనము ధ్యానం చేయబోతున్నాము. చూడండి, అబ్రాము భార్య అయిన శారాయి హాగరును అబ్రాము కౌగిటకు అప్పగించింది. కౌగిటకు అప్పగించబడిన తర్వాత ఆమె గర్భవతి అయింది. తాను గర్భవతినైతినని తెలుసుకున్నప్పుడు దాని యజమానురాలు దాని దృష్టికి నీచమైనదాయను అని చదువుతున్నాం 4వ వచనంలో. అంటే హాగరుకున్న ఒక స్వభావం ఏంటంటే తను బాహ్యంగా ప్రమోషన్ కొట్టింది. అంటే అబ్రాము ద్వారా ఆమె గర్భవతి అయింది.
అంటే శారమ్మ కంటే ఆ, కుటుంబ జీవితంలో ఒక అడుగు ముందుకు వేయగలిగింది. ఇప్పుడు తన యజమానురాలు తనకు ఎలా కనిపిస్తుంది? నీచమైన దానిలాగా కనిపిస్తుంది. పిల్లరా, ఈ పదం ఈ అధ్యాయాన 2 పర్యాయాలు కనిపిస్తుంది. గమనించండి, తల్లిలో ఉన్నటువంటి ఈ లోపం, తల్లిలో ఉన్న ఈ లోపం మరలా మనకు 13 సంవత్సరాలు లేక ఇంచుమించుకు 14 సంవత్సరాలు గడిచిన తర్వాత ఇష్మాయేలులో కూడా ఇదే కనిపిస్తుంది. అబ్రహాము 86 సంవత్సరాల ప్రాయంలో ఇష్మాయేలు పుట్టాడు. 100 సంవత్సరాల కాలంలో ఇస్సాకు పుట్టాడు. ఇస్సాకు పుట్టిన తరువాత ఇస్సాకు పాలు విడిచిన దినాన అబ్రహాం గొప్ప విందు చేస్తాడు. పిల్లల బహుశా సున్నతి కార్యక్రమం అనుకుంటూ గొప్ప విందు చేస్తాడు. అయితే ఇస్సాకును ఇష్మాయేలు పరిహరిస్తాడు. దాన్ని ఎలా చదవాలంటే 21వ అధ్యాయము 9వ వాక్యాన్ని మనం చదివినట్లయితే ఇష్మాయేలు చూడండి ఏం చేస్తున్నాడో. 9వ వచనం, అప్పుడు అబ్రహామునకు ఐగుప్తీయురాలైన హాగరు కనిన కుమారుడు పరిహసించుట శారా చూచి. అంటే చూడండి, ఈ హాగరులో ఉన్న లోపం ఏంటంటే తాను గర్భవతి అయినదన్న సంగతి తెలియగానే శారాను ఈమె పరిహసించింది, నీచంగా చూసింది. చూడు, ఇస్సాకు పుట్టిన తర్వాత ఇస్సాకుని ఎవరు పరిహాసం చేస్తున్నాడంటే ఇష్మాయేలు పరిహాసం చేస్తున్నాడు. తల్లిలో ఏ ఆత్మ పనిచేస్తుందో కొడుకులో అదే ఆత్మ పనిచేస్తుంది. ఆమె చిన్నపుచ్చుకుంది, ఈయన ఎటకారం చేస్తున్నాడు. పిల్లరా, తల్లిదండ్రులుగా మనలో ఏ ఆత్మ పనిచేస్తుందో మన బిడ్డల్లో అదే ఆత్మ పనిచేస్తుంది. నేను ఇలా అనుకుంటున్నాను, జాన్ వెస్లీ తల్లి ఓ మంచి ప్రార్థనా పరురాలు, ప్రార్థన ఆత్మతో నింపబడింది. సూసన్నా వెస్లీ, జాన్ వెస్లీ గొప్ప ప్రార్థనా పరుడై దేశాన్ని కదిలించాడు. ఆత్మీయులారా, మరి దేవుని పిల్లలుగా మన జీవితంలో ఈ హాగరు గారి ద్వారా మన పాఠం ఏంటంటే, హాగరులో ఏ స్వభావం పనిచేస్తుంది అదే స్వభావం అక్కడ పనిచేస్తుంది. హాగరు జీవితంలో శ్రమలు ఎందుకు వచ్చాయి? నిజానికి వారు మరి కనానుకు వచ్చిన తర్వాత అబ్రాము శారాలు కరువుగా ఉందని ఐగుప్తుకు వెళ్ళారు. ఐగుప్తు నుండి వారు కొందరు దాసీలను ఆస్తిని తెచ్చుకున్నారు రాజు ద్వారా. తెచ్చుకున్న తర్వాత దగ్గర 10 సంవత్సరాలు దాటింది. 10 సంవత్సరాల వరకు ఆమె వారితోనే ఉంది. 86వ సంవత్సరంలో ఇష్మాయేలు పుట్టాడంటే 75 సంవత్సరాల కాలానికి అబ్రాము ఊరు అనే ప్రాంతం నుండి విచ్చేసి ఉన్నాడు. ఆత్మీయులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, దేవుని పిల్లలుగా గమనించాలా. ఇప్పుడు జరిగిన విషయం ఏంటంటే పిల్లరా, 75 సంవత్సరాలు వచ్చినటువంటి అబ్రహాము, 75 సంవత్సరాలకు వచ్చిన అబ్రహాము 86 సంవత్సరాలకు ఇష్మాయేలు పుట్టాడు కదా. అంటే దగ్గర 10 సంవత్సరాలు వాళ్ళు కనానులో జీవించారు. ఏ గొడవలు లేవు. అయితే ఎప్పుడైతే ఈ యొక్క హాగరు శారమ్మను చిన్న చూపు చూచి నీచమైనదిగా ఎంచిందో మీకు అర్థం అవడం చేస్తుంది. నీ గర్భం పండలేదే, నా గర్భం పండిందే, గొడ్డుబుతుదానివే అన్నట్లుగా బహుశా మాట్లాడిందేమో. ఈ మాటలు ఆ తల్లి గుండెని కదిలించేసాయి. ఇప్పుడు ఏం చేసింది? శారమ్మ తక్కువ తిందా? ఆమె హాగరును ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టాడు. 10 సంవత్సరాలు ప్రశాంతంగా జీవించిన కుటుంబంలో ఇప్పుడు అచ్చబడ్డ కార్యక్రమాలు ఎందుకు జరుగుతున్నాయో తెలుసా? తాను గర్భవతినైతున్న సంగతి తెలుసుకుని అన్నం పెట్టిన ఆ తల్లిని నీచమైనదిగా ఎంచింది. పిల్లరా, శ్రమలో కొందరు కొనుక్కుని తెచ్చుకుంటారు. చూడు, పెద్దలు అంటారు గోటుతో పోయేది గొడ్డల దాకా తెచ్చుకోవడం అని. కొందరు కాలుతో తనితే పోయేదానికి ఎందుకయ్యా బురదంటించుకున్న తలక తీసిరా, ఆ చేత్తో తీసి తలకు రాసుకున్నట్లుగా అంటారు. చూడండి, హాగరు జీవితం 10 ఏళ్ళు ప్రశాంతంగా కొనసాగింది. కానీ ఇప్పుడు శ్రమలు రావడానికి గల కారణం ఏంటి? ప్రియులారా, తాను తన యజమానురాల్ని పరిహసించింది. పిల్లరా, యజమానుని మనం ఎప్పుడు దీవించాలి, యజమాను యొక్క క్షేమాన్ని కోరుకోవాలి. మనం ఎవరమైనా ఎక్కడ పని చేస్తున్నప్పటికీ చూడు, బోయాజు పొలంలో పనివారులు ఉన్నారు. బోయాజు పొలంలోకి వచ్చాడు. పొలంలోకి వచ్చినప్పుడు ఆయన దీవిస్తున్నాడు వీళ్ళని.
యెహోవా మీకు తోడయుండును గాక, యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించును గాక అంటూ ఒకరికొకరు వందన వచనాలు శుభాలను ప్రకటించుకుంటున్నారండి. ఓ సేవకునిగా నేనున్నాను. నేను దేవుని యొక్క చేతులను పనిచేస్తున్నాను. నా యజమాని నేను సంతోషపెట్టాలా, నా యజమాని మీద నేను సెటైర్లు వేస్తే ఎలాగా? ఆత్మీయులారా, ఈ మాటలు వినుచున్న నీ జీవితంలో కూడా, నా జీవితంలో కూడా ఇప్పుడు హాగరు నేర్పే ఒక పాఠం ఏంటంటే, తనకి ఏ తల్లి అయితే అన్నం పెట్టిందో ఆ తల్లి మీద, బహుశా మనం ఎలా అంటున్నాను, ఆ తల్లి మీద సెటైర్లు వేయడం మొదలుపెట్టింది. ఇప్పుడు ఆమె ఏం చేస్తుంది? శ్రమ పెట్టింది. బహుశా నేను ఇలా చెబుతున్నా, తుడిచి నీళ్ళే మరలా తుడిపిస్తుందేమో, కడిగిన వెసల్స్ మరలా కడిగిస్తుందేమో, ఉతికిన బట్టలు ఇంకా ఉతికిస్తుందేమో. అసలు ఎన్ని చేసినా ఆమె సంతృప్తి పొందకుండా ఇంకా ఏదో ఇబ్బంది పెడుతుంది, ఇంకా చేయమంటుంది. ఆ శ్రమకి ఇంకా తట్టుకోలేక చావో రేవో చూసుకుందాం, ఏ నుయ్యో గొయ్యో దూకి చచ్చిపోదాం అంటూ హాగరు వెళ్ళిపోతుంది. హాగరు పారిపోతుందంట. ప్రియులారా, హాగర్ అనే మాటకు అర్థం పారిపోవుట. బైబిల్ గ్రంథంలో 10 చోట్ల మీ పేరుంది పిల్లరా. 10 చోట్ల దాని అర్థం ఏంటి తెలుసా? పారిపోవడమే పారిపోవడం, పారిపోవడమే పారిపోవడం. చివరికి బెర్షెబా అరణ్యంలో విడిచిపెట్టేసినట్లుగా మనం చూస్తున్నాం. చూడండి, హాగరు జీవితంలో శ్రమ రావడానికి గల కారణం ఏంటంటే, తన యజమానురాలిని ఆమె నీచమైనదిగా చూసింది. తాను చేసిన పనికి ఆమె అలా శ్రమ పెట్టబడింది. అయితే దేవదూత మాట్లాడారు, మనసు మార్చుకుంది, నిర్ణయాన్ని మార్చుకుంది, తలంపులు మార్చుకుంది, తిరిగి వచ్చి దేవుని సన్నిధిలో నిలిచింది. ఈ మాటలు వినిచిన ఆత్మీయులారా, దేవుని పిల్లలుగా మనం ఎవరిని నీచమైనదిగా ఎంచకూడదు. ఈరోజు మన కన్నులకు నీచమైనదిగా ఎంచబడింది, ఓ రోజు ఘనం కావచ్చు. చూడండి, యోసేపుని తీసుకువెళ్ళి జైల్లో ఆ గుంటలో పడేసి అమ్మేసాడు. ఎందుకు పనికిరాడు అనుకున్నారు? ఆ పనికిరానుడు ఓ రోజు భోజనం పెట్టేవాడయ్యాడు, దేశాన్ని పాలించే 2వ రాజు అయ్యాడు. ఈ మాటలు వినిచిన తల్లి, ఈ మాటలు వినిచిన తండ్రి, నీ గర్భాన పుట్టిన పిల్లలు నేటిదన్నా పనికిరాని వ్యక్తులు కనపడుతున్నారేమో, వారికి మరో రోజు వస్తుంది, ఆ రోజు వారు పనికొచ్చే పాత్రలుగా మారుతారు. కనుక ఏ ఒక్కరిని మనం నీచంగా చూడకూడదు. ప్రతి వ్యక్తికి ఓ చరిత్ర ఉంటుంది, ప్రతి వ్యక్తికి ఓ సమయం ఉంటుంది. ఆ సమయం కొరకు మనం ఎదురు చూడాలి, ఆ సమయం కొరకు మనం కనిపెట్టాలి. హాగరు మనకు నేర్పుతున్న పాఠం, తను అపహాస్యం చేయటం వల్ల తన కుమారుడులా తయారయ్యాడు. పైగా తనకు శ్రమలు రావడం కారణం. తర్వాత సరి చేసుకుంది, ఆమె దీవెనకరంగా మార్చబడింది. మనము దేవుని కృపకు అప్పగించుకుని ఒక్కరిని చిన్న చూపు చూడక, పరిహసించక ప్రభువులో సాగిపోదాం. తండ్రి దేవ స్తోత్రం. వాక్యం అందరి జీవితాల్లో ముద్ర వేసి నీరు కట్టి ఫలభరితం చేయండి. ఆమేన్.